ఇది రాజకీయం అవుతుందా? అధికారం రావడానికి ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్ని అడ్డదారులు ఇష్టం వచ్చినట్టుగా ఆశ్రయించడం ఇది రాజకీయం అవుతుందా? విలువలు ఏమన్నా ఉన్నాయా? కనీసం చెప్పుకోవడానికి మీ తర్వాత వాళ్ళని మీ కుటుంబంలో రేపు మీ మనవడైనా చెప్పుకుంటాడండి, మా తాత ఒక్క మంచి పని చేశాడని చెప్పమనండి రేపు. బాబు గారు, ఎప్పుడు కూడా జీవితం శాశ్వతం కాదండి. మనుషుల జీవితం చాలా అల్పమైనటువంటిది. అలాంటి ఈ అల్పమైన జీవితంలో కనీసం మనం మంచి పనులు చేయగలిగితేనే రేపు మనం పోయినాక మన ఇంటి వాళ్ళైనా, ప్రజలు అట్లా ఉంచండి, కనీసం మన ఇంటి వాళ్ళైనా మా తాతగారు గొప్పవారు, మా ముత్తాత గారు గొప్పవారు అని చెప్పుకోవడానికి ఎన్టీఆర్ గారిని ఎన్ని తరాలున్నా చెప్పుకుంటారండి. ఎందుకంటే ఆయన మంచి మనిషి, ఇచ్చిన మాట కోసం నిలబడి తన ప్రాణాలను పోగొట్టుకున్నారు తప్ప ఆయన ఒక్క అడుగు కూడా వెనక్కి అయిన మనిషి కనుకనే ఇప్పటికి యుగ పురుషుడయ్యారండి. మీరండి అట్లాంటి యుగ పురుషుడిని సాగనంపినటువంటి మీరు, ఒక నీచమైన రాజకీయానికి పాల్పడ్డటువంటి మీకు చరిత్ర ఏంటండి? అసలు ఉంటే పనికిమాలిన చరిత్ర ఉంటుంది, అంతకు మించి ఏం లేదు. పోనీ ఇప్పుడైనా కనువిప్పగలిగిందా అంటే లేదండి. ఒక్కసారి ఆడపిల్లల కన్నీళ్లు తుడవండి, అది చేత కాదులే, మీకెట్లాగూ చేత కాదు. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా సరే మీ పార్టీలో లేకపోతే మీ కూటమి పార్టీలో ఉండే దొంగల్ని, దోపిడీగాళ్ళని, అదేవిధంగా రేపిస్టుల్ని, వీళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేసుకుంటూ ఇదే నిజమైనటువంటి నా పరిపాలన, ఇదే నా మార్పు రాజకీయం అనుకొని మీరు బతుకుతూ ఉన్నారు గనక దాని నుంచి ఒక్క అడుగు కూడా మీరు యువతలకి రాలేరు గనక ఈ ఆడపిల్లల కన్నీళ్లు మీకు కనిపించవండి. దేర్ ఈజ్ నో సివిలైజేషన్ కెన్ సర్వీవ్ ఇట్ సెల్ఫ్ ఇన్ బిలీవ్స్ ఉమెన్స్ ఇండిపెండెంట్. ఎవరన్నారండి ఈ మాట? మీకు తెలియదు. గాంధీ గారు లేకపోతే రామ్ మనోహర్ లోహియా గారు అన్నారండి ఈ మాట. ఏ రాజ్యంలోనైనా స్త్రీలు ఏడుస్తూ ఉంటే, వాళ్ళకి సరైనటువంటి స్వేచ్ఛని ఇవ్వకపోతే, ఇండిపెండెంట్ అంటే స్వేచ్ఛ, వాళ్ళకి సరైనటువంటి ఆధారం కల్పించకపోతే ఆ రాష్ట్రం గాని ఆ పాలకులు గాని సర్వనాశనం అయిపోతారు. అక్కడ నాగరికత అనేది అభివృద్ధి చెందదు. నేను చెప్పిన మాట కాదండి. అందువల్ల ఇప్పటికైనా మీరు ఎందుకు ఇన్నిసార్లు చెప్పడం అంటే, నేనేం కుటుంబ పెద్దగా చెప్పట్లేదండి. ఇక్కడ కేవలం బాధితుల్లో ఒకరిగా నేను చెప్తున్నాను. బాధితుల కన్నీళ్లు చూస్తూ ఆవేదనతో మాట్లాడుతున్నాను, బాధతో మాట్లాడుతున్నానండి. ఎవరికైనా చెప్పండి, ఇది న్యాయమేనేమో. మీరు చేస్తుంది ఎంతసేపు ఉన్న ప్రతిపక్ష నేత జగన్ మీద అబద్ధాల మీద అబద్ధాలు, మీ పచ్చ మీడియా మీ టైం అంతా కూడా వృధా చేస్తున్నారు కదండి. మీరిచ్చిన హామీలను పక్కదారి పట్టించడం కోసం, వాటిని ప్రజలు గుర్తు చేయకుండా ఉండటం కోసం ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్, ఎప్పటికప్పుడు ఏదో ఒక క్రియేషన్, దాన్ని తీసుకురావటం, దీన్ని పక్కదారి పట్టించడం. ఏమండి, ఇది ఎన్నాళ్ళు ఈ డైవర్షన్ పాలిటిక్స్? ప్రజలకు అర్థం కాలేదనుకున్నారా? మీకు నిజంగా ధైర్యం ఉంటే, మీ పాలన మీద మీకు నమ్మకం ఉంటే, ఇప్పుడు రద్దు చేసి అసెంబ్లీ మీరు ఎలక్షన్స్ రండి, చూద్దాము. కనీసం ఒక్క సీటు మీరు ఎవరినైనా చెయ్యండి, చూద్దాం. ఇప్పుడేంటో మా పార్టీ ఏంటో, మీరేంటో మనం కూడా చూద్దాం ఒకసారి. జగన్ గారి కెపాసిటీ ఏంటో, ప్రజల యొక్క అభిమానం ఏంటో ఒక్కసారి చూద్దురుగోని అలా ప్రజాభిమానాన్ని సంపాదించుకోవాలి. కానీ ఇదేంటండి, 1,50,000 కోట్లు 8 నెలల్లో మీరు వచ్చిన తర్వాత సాధించిన సంపద ఏంటంటే, ఈ రాష్ట్ర సంపదను చాలా గొప్పగా నేను పెంచుతాను, అందువలన అప్పులున్నా పర్వాలేదు, సంపద పెంచి ప్రజలకు నేను ఇచ్చిన హామీలు నెరవేరుస్తానన్నారు కదా. మీరు సాధించిన సంపద ఏంటంటే 1,50,000 కోట్లు. ఏమండి, హామీలైతే ఈ 6 ఫార్ములా ఏదో ఒక్కటి కూడా అమలు కాలేదు. మరి ఈ డబ్బంతా ఎటుపోయిందండి బాబు గారు? మీ సొంత ఖజానాకు పోయిందా? లాస్ట్ టైం కూడా మేమన్నమాట కాదు కదా, బీజేపీ నాయకులే అన్నారు కదా, 1,20,000 కోట్ల రూపాయలు అసలు ఏమైందో అర్థం కావట్లేదు, లెక్కల్లోకి రాలేదని చెప్పి పార్లమెంట్లో దీని మీద చర్చ జరిగిందండి, మీ మీదే. మరి ఇదే ఇప్పుడు కూడా అంతే, 1,50,000 కోట్లు మళ్ళీ ఎక్కడికి పంపించారండి? అది కూడా మరి మీరు చెప్పాలిగా. రాగానే శ్వేతపత్రాలన్నీ ఏదో తెల్ల కాగితాలు ఉన్నాయని చెప్పి దాని మీద సంతకం పెట్టి విడుదల చేశారు కదా. ఇప్పుడు ఈ 1,50,000 కోట్లు ఏం ఖర్చు పెట్టారో ఒక్కసారి విడుదల చేయండి, చూద్దాము. పాపం చాలా నిజాయితీ పరులు కదా, మీరు అనుకుంటారు కదా. అదేవిధంగా మద్యం అండి, ఏమండి, మానవత్వం ఉండే ఎవరైనా సరేనండి ఈ విధంగా ప్రజల్ని పూర్తిగా మత్తులోకి నెట్టి వాళ్ళ కుటుంబ వ్యవస్థను నాశనం చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసే విధంగా ఏ పాలకుడైనా ఎప్పుడైనా పరిపాలించాడండి? మొట్టమొదట అంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ రాష్ట్రాన్ని మద్యపాన నిషేధం అమలు జరిపి చరిత్ర సృష్టించాడు మహానుభావుడు. తర్వాత నందమూరి తారక రామారావు గారు మద్యపాన నిషేధం అమలు జరిపి ఆయన కూడా మహిళలకి ఎంతో మేలు చేసిన వ్యక్తి అయ్యారు. జగన్ గారి గవర్నమెంట్ లో దానికి ఒక నియంత్రణ తీసుకొచ్చి ప్రభుత్వమే అమ్మిస్తూ పేద వర్గాలకు అన్యాయం జరగకుండా
ఇష్టం వచ్చినట్టుగా మద్యం వ్యాపారాలు లేకుండా చీప్ లిక్కర్ అస్సలు లేకుండా బ్యాన్ చేసి నువ్వేమంటావయ్యా? మొన్న అంటున్నావు చీప్ లిక్కర్ ఎక్కడుందో చెప్పు, తాట తీస్తావు. ఎవరు తాట తీస్తావు? ముందు నీ తాట నువ్వు తీసుకోవాలి. ఎందుకంటే ఇష్టం వచ్చిన డోర్ డెలివరీ, ఇళ్లల్లో కూడా చీప్ లిక్కర్ పెట్టి అమ్మేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక బియ్యం పంపిణీ అయితే ఈ చౌకటూపాలు పోయినాయి, అవి కూడా తెలుగుదేశం ఆఫీసుల్లో పెట్టి ఇస్తా ఉన్నారు. అంటే తెలుగుదేశం కార్యకర్తలే మనుషులు తప్పి మిగిలిన వాళ్ళు ఎవరూ కాదనేటువంటి పరిస్థితిలో ఇంత పాక్షికమైనటువంటి ఇటువంటి పక్షపాత ధోరణితో ఉండేటువంటి పాలకులు గత చరిత్రలో ఎప్పుడూ రాలేదు బాబు గారు. ఒక్క మీ హయాంలోనే మీరు మీ కొడుకు కలిసి ఒక కక్షపూరిత రాజకీయాన్ని చేస్తూ, సరే ఎలా ఇప్పుడు ప్రతిపక్షం మీద మీరు ఎంత కక్షపూరిత రాజకీయం చేసినా మీరు కనీసం ఈ మహిళల గౌరవాన్ని కాపాడండి, ఈ అత్యాచారాలను ఆపండి, మళ్ళా దిశ యాప్ని మళ్ళా కూడా డెవలప్ చేయండి. దయచేసి మహిళల్ని కాపాడండి. ముందు ఆ పిల్ల ఏం చేసిందండి లక్ష్మి, తనకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా చెప్పుకుందా? నేనా వెంటనే అప్పటికప్పుడే రాజస్థాన్ నుంచి పోలీసులు ఎట్టొస్తారండి, ఆ కేసు ఎప్పుడుదో అతని వల్లే జరిగిందని కూడా అంటున్నారు. అసలు మంచి చెడు లేదా? ఈ అమ్మాయి పెట్టిన కేసుకి అతన్నేం అరెస్ట్ చేయరా అండి? దోషేమో తిరుగుతా ఉన్నాడు. ఇదే మీ పరిపాలన? అంటే మీ పరిపాలనలో ఈ రేపిస్టులు, దొంగలు, ఆడవాళ్ళని దోచుకునే వెధవలంతా కూడానేమో దర్జాగతి కాలరెత్తుకొని తిరుగుతారా? మంచి వాళ్ళకి ఏమి అవకాశం లేదా అండి? దానికోసం ఎంతమంది, చివరికి ఎవరు ఆమె బాంబే నుంచి వచ్చిన నటి జత్వాని, ఆమె కోసం ఎంత మంచి ఆఫీసర్స్ అందరిని పంపించారు. ఆఖరికి ఓ మంచి పారిశ్రామికవేత్త ఆ పరిశ్రమను పంపించేశారు రాష్ట్రంలో నుంచి. మరి ఆ లేడీ పట్ల ఉండేటువంటి పాపం మీకున్న సానుభూతి, గౌరవం ఈ అమ్మాయి లక్ష్మి పట్ల మీకు లేదా అండి? ఇక్కడికి వచ్చేసరికి ఒక న్యాయం, అక్కడికి వచ్చేసరికి ఒక న్యాయమా? ఏమండి ఎంత దారుణంగా ఉందో ఈ పరిపాలన చంద్రబాబు గారు. ఫైనల్ గా చెప్తున్నానండి, మీరు దయచేసి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ రాష్ట్రంలో జరుగుతున్న దాడులను ఆపండి. ముందు మీ రెడ్ బుక్ తీసి పక్కన పడేసేయండి. మంచి ప్రజాస్వామ్యం అనే బుక్ తీసుకోండి. ప్రేమ, దయ, జాలి అనేటువంటి పుస్తకాన్ని తీసుకోండి. ముందు అవి డైరీలో ఆ మూడు పదాలు రాసుకోండి. అక్కడి నుంచి ఈ పేద ప్రజలు ఎవరున్నారో, ఎలా అన్యాయం అయిపోతున్నారో, ఈ రైతు వర్గాలు, కార్మిక వర్గాలు, మహిళలు, ఈ రాష్ట్రంలో విద్యార్థులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని హాస్పిటల్స్ తెస్తే అన్ని ప్రైవేట్ అండి, ప్రైవేట్కి ఇస్తారా? ఏ పని చేశారండి? ఏ ఒక్క మంచి పని కూడా సాధించలేనటువంటి మీరు అసలు పరిపాలనలో ఉండే అర్హత మీకుందా? దయచేసి ఆలోచించండి. ఇదే లాస్ట్ ఏజ్ మీకు, లాస్ట్ పవర్ ఇది మీకు. దయచేసి ఇప్పుడైనా సరే ఈ ఉన్న కాలమైనా మీరు మనసు మార్చుకొని మహిళలకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద స్పందించి వెంటనే దానికి ఒక కమిటీ వేస్తారో, లేకపోతే పోలీసులను స్వేచ్ఛగా వదిలిపెట్టండి. పోలీసులను వదిలిపెట్టండి. మీరు మీ అధికారాలను పోలీసులు పూర్తిగా మరి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి ఒక్క ఆర్డర్ ఇవ్వండి. అప్పుడన్నా కనీసం